అడిగెదనయ్యా ఒక మాట ఓ ఏడు కొండల వెంకటరమణ. అడిగెదనయ్యా ఒక మాట ఓ ఏడు కొండల వెంకటరమణ. కోపగించక నా పైన వివరము తెలుపు ఈ పూట. అడిగెదనయ్యా ఒక మాట ఓ ఏడు కొండల వెంకటరమణ. అండి హలో, ఈరోజు అయితే నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నా. మా ఆయన మొన్న అడిగారు అనమాట, ఇంతకుముందు పెళ్ళైన కొత్తలు చేస్తుంటే కదా, అలా చేయొచ్చు కదా, కొబ్బరి పచ్చడి చేయక మస్తు సంవత్సరాలు అవుతుంది అని అనమాట. అలా అనేసి తను అడగడం ఎక్కువనా నేను చేయడం ఎక్కువనా అయితే కొబ్బరి పచ్చడి చేసిన. అప్పుడైతే మిక్సీలో చేసేదాన్ని, ఇప్పుడైతే రోట్లో నూరుతున్నాను. ఫస్ట్ కొబ్బరిని మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత ఇవి వేసుకుందాం. అవి తొందరగా మెరుగుతాయి. మనము మిక్సీలో అనుకోండి అన్నీ ఒకసారి వేసినా దంగుతాయి, కానీ రోట్లో వేసేటప్పుడు ఏంటంటే ఏదైతే ఫస్ట్ గట్టిగా దంగుతుందో టైం పడుతుంది అనుకుంటామో దాన్ని ఫస్ట్ దంచుకోవాలి. మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఏం కాదు, ఆ పైన ఫ్లోర్లో ఉన్నామనుకోండి కింద ఫ్లోర్ వరకు సౌండ్ రావద్దంటే కింద కొంచెం ఇలా లావుగా ఉన్నటువంటి క్లాత్ కానీ మ్యాట్ కానీ పాత నైటీస్ కానీ అలాంటివి వేస్తే కింద వాళ్ళకి సౌండ్ రాదు. లేదంటే కింద దాని సౌండ్ వస్తుంది. ఇలా మంచిగా దంచుకుందాం ఒకసారి. ఇలా కొంచెం కచ్చపచ్చ దంగిన తర్వాత మనము వేయించుకున్నటువంటి మిరపకాయలు, దాంతోపాటు జీలకర్ర కొంచెం వేసుకున్నాను కదా, వీటిని కూడా దీంట్లో వేసుకొని దంచుకున్నాం. కొన్ని వేస్తూ దంచుదాము. అన్నీ ఒకసారి వేసామనుకోండి మళ్ళీ ఇవి కూడా బయటికి చిత్తాయి. టేస్ట్ బాగుంటుంది. అమ్మనైతే ఏ చట్నీ వేసిన రోట్లనే వేస్తుండే. ఈవెన్ దోశ పిండి, ఇడ్లీ పిండి, వడపిండి, మక్క గారెల పిండి కాడికి రోట్లనే నూరి చేస్తుండే. టేస్ట్ అయితే అమృతంలాగా ఉంటుండే. కొంచెం చింతపండు వేసాను. ఇలా మంచిగా దంచేద్దాం. ఒక 5 నిమిషాలు గంతే, ఒక 15 నిమిషాలు మనవి కాదనుకుంటే కమ్మని చట్నీ మన ప్లేట్లో మనకి ఆరగించడానికి రెడీగా ఉంటుంది. ఇదిగో నెక్స్ట్ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూసుకొని వేసుకుందాం, మళ్ళీ పడతాయి అనుకుంటే. వీటిని మంచిగా దంచుకుందాం మెత్తగా. ఇంకా వేయాల్సిన అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇది మంచిగా దంగినాక తాలింపు పెట్టుకోవడం. వెల్లుల్లి వేస్తే కమ్మగా ఉంటుంది, అందుకని వెల్లుల్లి వేసాం. అన్నీ ఒకటేసారి కాకుండా ఇలా మనం ఒక దాని తర్వాత ఒకటి పోర్షన్ వైజ్ వేసుకుంటే మంచిగా అన్నీ దంగిపోతాయి. మిక్సీ కాదు కదా, అన్నీ ఒకసారి వేసి రోట్లో దంచడానికి. ఇప్పుడు దీన్ని నూరాలి ఇలా. ఓకేనా, నూరుకున్నాక చూపిస్తాను. ఏదైనా కచ్చపచ్చగా మంచిగా అనిపిస్తుంది నూరా. మా ఆయన ఏమంటారో కానీ ఆవాలు చిటపట్లాడుతుంటే జీలకర్ర కరివేపాకు మా ఆయనకి ఇష్టం, కానీ కరివేపాకు లేదు. చాలా ఐడియా లేదు, పైన కింద తెచ్చేదాన్ని. కానీ 2 మిరపకాయలు, పసుపు వేసుకోవచ్చు. మా ఆయన పసుపు వద్దని చెప్పారు ముందే. ఎల్లో కలర్లో వద్దు, వైట్గానే ఉండాలి అన్నమాట, అందుకని పసుపు వేయాలి. కొంచెం మంచిగా వేగినాక ఇదిగోండి చట్నీకి అయితే తాలింపు రెడీ అయిపోయింది. డిన్నర్లోకి అయితే ఏమేమి రెసిపీస్ చూద్దామా. ఆమ్లెట్ కావాలని ఉండే, ఆమ్లెట్ చూపిస్తాను. కడాయిలో వేసా. తర్వాత కొబ్బరి చట్నీ, తర్వాత వచ్చేసి పప్పుచారు. అఖిల్ తినేసాడు. అఖిల్ పప్పుచారు ఇష్టం, ఇంకా వేరే ఏది ఇష్టంగా తినాలి. పప్పుచారు తినేసిన తర్వాత అన్నము. అఖిల్ వాము వాటర్ పెట్టుకున్నాడు. కొంచెం కోల్డిష్గా ఉంది, కొంచెం వేడిగా తాగుదామనేసి వాము వాటర్. చిన్నప్పుడైతే రోజు నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ వాము వాటర్ తాగుతుంది, అంత ఇష్టం ఉంటుంది. ఇదన్నమాట పప్పుచారు, ఆమ్లెట్, కొబ్బరి చట్నీ. మీ ఇంట్లో ఏం చేస్తారు డిన్నర్లోకి చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగండి, క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనము పెరుగు తోడుకోవట్లేదు అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి చిట్కా ఫాలో అవ్వండి. ఇదిగో నేను ఈ గిన్నెలో పాలు పోసేసాను. పాలు పోసేసి ఇదిగో వేరొక గిన్నెలో పెట్టేసి ఇలా టైట్గా ఉండేటువంటి మూత పెట్టుకోవడం అనమాట, అటు గ్యాప్ లేకుండా అలా మూత పెట్టేసుకొని నైట్ తోడేసుకున్నాను. నైట్ 9 o'clock ఏమో తోడేసాను. ఇప్పుడైతే టైము
మార్నింగ్ 7 o'clock అవుతుంది. ఈ టైంలో చూసారు తోడుకుందా లేదా అని. ఇదిగోండి ఇంత మంచిగా తోడుకుందో చూసారు, గట్టిగా ఇలా మంచి గట్టిగా తోడుకుంటుంది. ఈ తోడుకోవాలంటే మనకి క్లైమేట్ ఏంటంటే కొంచెం వామ్గా ఉండాలి. ఇంకా బాగా చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం క్లోజ్ ప్లేస్లో కానీ దీని వెనకాల ఒక క్లాత్ కానీ కవర్ చేయడం అట్లా చేసామనుకోండి కొంచెం వెచ్చగా ఉంటుంది, తొందరగా తోడుకుంటుంది. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి.